ఓహో, ప్రమోషన్ గొడవలో పడి నిర్లక్ష్యం చేశాను కానీ ఇదేదో బాగానే ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ప్రమోషనే అక్కర్లేదనిపిస్తుంది. ఏమిటా మెరుపు? ఓహో, నువ్వా మెరిసిపోతూ వచ్చింది? ఇదేమిటి, చెవి పెట్టి ఈడ్చుకొచ్చి మరితాలి కట్టించుకున్నావు? ఇప్పుడేంటి తల వంచేసుకుంటున్నావు? ఏమిటి, మాట్లాడవా? అయితే నీతో మాట్లాడిస్తాను, చూడు. అల్లుడు గారు. రండి మావగారు. అమ్మా, నువ్వు పక్కగదిలోకి వెళ్ళు. అల్లుడు గారితో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. ఏమిటి, అన్ని సక్రమంగా అమరయ్యా? ఏదో మీ దయ వల్ల. 2 స్వీట్లు 2 పళ్ళు తిని ఈ పాలు తాగి చక్కగా పడుకుని సుఖంగా నిద్రపోండి. ఉదయం మాట్లాడుకుందాం. అదేమిటి మావగారు? అవి అంతే అల్లుడు గారు. మీరు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారుగా, నేను పబ్లిక్ శోభను ఎలా జరపను? మీరు ఉత్తుత్తి మ్యారేజ్ చేసుకున్నారు, నేను ఉత్తుత్తి శోభను ఏర్పాటు చేయించాను. ఏమండి, దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇదేమిటండి? దేవుడి సాక్ష్యం సాగదు నాయన. రేపొద్దున నా బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకు వచ్చి దేవుడు సాక్ష్యం చెప్తాడా? కళ్ళు మూసుకుని గుళ్ళో కూర్చుంటాడు. ఏమండి, మాటి మాటికి మీరు అలా నా శీలాన్ని శంకించడం ఏం బాగాలేదండి. నీ శీలాన్ని శంకించి కాదు బాబు, నేను ముందు జాగ్రత్త పడుతున్నాను. రేపు ఏదైనా జరగకూడదు జరిగిందనుకో, అందుకే ఈ జాగ్రత్త. అల్లుడు గారికి జరపవలసిన మర్యాదలు అన్ని ఘనంగా జరిపిస్తాను. ఈ తప్ప ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.